ఫోన్ ట్యాపింగ్ ఈ అంశం చాలా చర్చల్లో ఉంది, చాలా కాంట్రవర్సీలో కూడా ఉంది. అసలు ఇంకొకరు ఫోన్ ట్యాప్ చేయొచ్చా, వాళ్ళు ఫోన్లో మాట్లాడిన సంభాషణ కానీ ఫోన్లో పంపించిన మెసేజెస్ కానీ ఇవన్నీ మనం ఇంటర్సెప్ట్ చేయొచ్చా, వాటిని వినొచ్చా, తెలుసుకోవచ్చా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. బేసిక్ హ్యూమన్ రైట్, ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ హ్యూమన్ రైట్ ఉంది, ఆంతరంగిక హక్కు, రైట్ టు ప్రైవసీ అనేది. దాన్ని ఇన్వేట్ చేయాలంటే, ఆ రైట్ని తీసేయాలంటే అది నిజంగా ఒక ఓవర్ రైడింగ్ ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. దానికి దేశ ప్రయోజనాలు, పెద్ద పెద్ద ప్రయోజనాలతో ముడిపడి ఉండాలన్నమాట. లేకపోతే మనిషి యొక్క ప్రాథమిక హక్కు మనం తీసేయలేం. రైట్ టు ప్రైవసీ అనేది మన ఫండమెంటల్ రైట్. ఇప్పుడు ఆర్టికల్ 21లో అది అనుసంధానమై ఉందన్నమాట. PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది చాలా లాంగ్ బ్యాక్ కేసు అనమాట. ఈ కేసులో చెప్పారు టెలిఫోన్ ట్యాపింగ్ ఈజ్ అన్ ఇన్వేజన్ ఆన్ రైట్ టు ప్రైవసీ అని. ఫోన్ ట్యాపింగ్ అనేది మన ప్రైవసీ మీద, మన ప్రైవసీ హక్కు మీద ఒక దాడి అని చెప్పి ఈ కేసులో చెప్పారు. అయితే టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏం చట్టాలు ఉన్నాయి, అసలు చట్టబద్ధంగా ట్యాపింగ్ ఎలా చేస్తారు ఒకసారి తెలుసుకుందాం. మనకి టెలిఫోన్ ట్యాపింగ్ గురించి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1933, ఈ రెండు చట్టాలు చాలా కీలకమైన చట్టాలు. ఇప్పుడు కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కూడా కొంతవరకు దీనికి సంబంధిత అంశాలు, రిలేటెడ్ అంశాలతో డీల్ చేస్తుంది. బేసికల్గా అయితే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 దీనికి మూల కారణం అనమాట. అసలు దీనికి సంబంధించిన ఒక చట్టం అనేది, టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన చట్టం అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 అనమాట. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ చేస్తారు. కొన్నిసార్లు ఎవరైతే మనకి ఆ ఫోన్ సర్వీస్ అందిస్తారో సర్వీస్ ప్రొవైడర్స్ యొక్క అసిస్టెన్స్ కూడా, సర్వీస్ ప్రొవైడర్ యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటుంటారనమాట. మనకి స్టేట్ లెవెల్లో అయితే పోలీస్కి ఆ పవర్ ఉంటుంది, సెంట్రల్ లెవెల్ అయితే దాదాపు 10 లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఆ పవర్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే రా, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్. సో వీళ్ళందరికీ కూడా ఈ స్పెషల్ పవర్స్ ఉన్నాయన్నమాట. సో ఏ చట్టం కింద టెలిఫోన్ ట్యాప్ చేయొచ్చు, ఇంటర్సెప్ట్ చేయొచ్చు, మన సంభాషణలు వినొచ్చు? ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కింద. దానిలో సెక్షన్ 5 క్లాజ్ 2 ఉందన్నమాట. ఏదైనా పబ్లిక్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా, అంటే ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, ముఖ్యంగా ప్రజా భద్రత దృష్ట్యా టెలిఫోన్ ట్యాప్ చేయొచ్చు అనమాట. సో నెసెసరీ అథారిటీ, అప్రోప్రియట్ అథారిటీ కనుక సాటిస్ఫై అవుతే, నిజంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది, పబ్లిక్ సేఫ్టీ దెబ్బతింటుంది, ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ, సోవరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క సార్వభౌమ అధికారం, సమగ్రత దెబ్బతింటుందా, దేశ భద్రత దెబ్బతింటుందా, అంటే సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద ఫారెన్ స్టేట్స్, మిత్ర దేశాలతో మనకున్న మంచి సంబంధాలు దెబ్బతినబోతున్నాయా, పబ్లిక్ ఆర్డర్ అంటే మన దేశంలో లా అండ్ ఆర్డర్లో ఏమైనా సమస్యలు భయంకరంగా వస్తున్నాయా, లేదా ప్రివెన్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఏ క్రైమ్, ఒక అఫెన్స్, ఏదైనా ఒక నేరం జరగబోతాన్ని ఆపటానికి కూడా మనం ఇంటర్సెప్ట్ చేయొచ్చు అనమాట కాల్స్. ఇలా కాంపిటెంట్ అథారిటీ కనుక సాటిస్ఫై అయ్యి ఈ కారణాల చేత ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలి అనిపిస్తే కనుక చేయాల్సిందే. అయితే మన ఇండియన్ టెలిగ్రాఫ్ రూల్స్, అమెండెడ్ రూల్స్ 2007లో టెలిగ్రాఫ్ యాక్ట్ రూల్స్ కొత్తగా సవరణలోకి వచ్చాయి. ఆ రూల్స్లో రూల్ నెంబర్ 419A ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ని ఆథరైజ్ చేయొచ్చు అనమాట. కేంద్ర ప్రభుత్వంలో ఎవరు ఆథరైజ్ చేయొచ్చు అంటే, కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. స్టేట్ గవర్నమెంట్ పరిధిలో అయితే, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అయితే సెక్రటరీ టు ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్. సో రాష్ట్ర ప్రభుత్వంలో అయితే సెక్రటరీ టు ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వంలో అయితే సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్కి, ఫోన్ ఇంటర్సెప్షన్కి పర్మిషన్ ఇవ్వచ్చు. అయితే ప్రత్యేక కారణాల దృష్ట్యా, ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అంటే అత్యవసరమైన పరిస్థితుల్లో ఆ ఆఫీసర్స్ అవైలబుల్ లేక ఈ ప్రొసీజర్ అంతా టైం పడుతుంది అనుకుంటే కనుక, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం యొక్క జాయింట్ సెక్రటరీ, మినిమం జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్, అంటే అంతకంటే ఎబో లేదా జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ హూ హ్యాస్ బీన్ ఆథరైజ్డ్ బై ద యూనియన్ హోమ్ సెక్రటరీ ఆర్ స్టేట్ హోమ్ సెక్రటరీ. సో నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ, సెంట్రల్ గవర్నమెంట్లో జాయింట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ అయినా, అంతకన్నా పై స్థాయి ఆఫీసర్ అయినా వాళ్ళకి హోమ్ సెక్రటరీ నుంచి కానీ, సెంట్రల్ హోమ్ సెక్రటరీ నుంచి కానీ, స్టేట్ హోమ్ సెక్రటరీ గారి నుంచి కానీ డైరెక్షన్స్ వస్తే జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ కూడా ఆథరైజేషన్ ఇవ్వచ్చు అనమాట. కొన్నిసార్లు రిమోట్ ఏరియాస్, చాలా సుదూర ప్రాంతాలు ఉంటాయి, లేదా ఆపరేషన్ రీజన్స్తో
కనీసం ఇమీడియట్గా పర్మిషన్ తీసుకోలేరు అనమాట. ఒక టెర్రరిస్ట్ వస్తాడు, సడన్గా ఫోన్స్ అక్కడ ఇంటర్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అటువంటి టైంలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, ఏదైనా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్లో ఐబీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు, ఎవరైనా ఒక హెడ్, వాళ్ళ హెడ్ కానీ వాళ్ళ సీనియర్ మోస్ట్ ఆఫీసర్, అక్కడ దొరికిన సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఇమీడియట్గా ఇంటర్సెప్షన్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. కానీ ఆ ఆర్డర్స్ కూడా తర్వాత వెంటనే కాంపిటెంట్ అథారిటీకి పంపాలి 3 రోజుల లోపల. 7 రోజుల లోపల ఆ కాంపిటెంట్ అథారిటీ అప్రూవ్ చేయాలన్నమాట. అదే స్టేట్ లెవెల్లో అయితే ఐజీ అండ్ అబోవ్, ఇన్స్పెక్టర్ జనరల్ లేదా అబోవ్, అంతకంటే పై స్థాయి ఆఫీసర్లు సడన్గా అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్సెప్షన్కి పర్మిషన్ ఇవ్వచ్చు. కానీ మళ్ళీ ఆ పర్మిషన్ ఆర్డర్స్ అనేవి రీజన్తో సహా, కారణాలతో సహా కాంపిటెంట్ అథారిటీకి పంపించాలి. ఆ అథారిటీ 3 రోజుల లోపల పంపించాలి, 7 రోజుల లోపల పర్మిషన్ రావాలన్నమాట. ఇలా ఏ ఇంటర్సెప్షన్ చేసినా, ఎటువంటి ఇంటర్సెప్షన్ చేసినా సరే అది మ్యాక్సిమం 60 days ఉంటుంది. అది రెన్యూ అవ్వచ్చు, దాన్ని మళ్ళీ పెంచవచ్చు. సో పెంచిన పీరియడ్ ఇంకా 180 days కంటే 80% పెంచకూడదు. మినిమం అంటే ఏ ఇంటర్సెప్షన్ అయినా ఒక్కోసారి మధ్యలోనే 2 days 3 days ఉంచి తీసేయచ్చు, లేదా ఇంకా కావాలంటే 60 days వరకు పొడిగించవచ్చు. సో ఆ తర్వాత రెన్యువల్ చేయించుకుంటే మాత్రం 180 days వరకు పొడిగించవచ్చు అనమాట. ఇది బేసిక్గా ప్రతి ఇంటర్సెప్షన్కి, ఫోన్ కాల్ ఇంటర్సెప్షన్స్కి, ప్రతి ఇంటర్సెప్షన్కి ఏదైతే సంభాషణ వినాలన్న పర్మిషన్స్ వీటన్నిటి కూడా ఖచ్చితంగా రీజన్స్ ఉండాలి, ఖచ్చితంగా సహేతుకమైన కారణాలు ఉండాలి. ఆ ఆర్డర్ని, కారణాలతో కూడిన ఆ ఒక్క గవర్నమెంట్ ఆర్డర్ని కాంపిటెంట్ అథారిటీకి పంపించాలి. సెంట్రల్ అయితే క్యాబినెట్ సెక్రటరీ కమిటీకి పంపించాలి. క్యాబినెట్ సెక్రటరీ కమిటీలో లా అండ్ టెలికాం సెక్రటరీస్ ఉంటారు. స్టేట్లో అయితే చీఫ్ సెక్రటరీకి పంపించాలి. ఈ చీఫ్ సెక్రటరీ కమిటీలో లా అండ్ హోమ్ సెక్రటరీస్ ఉంటారు. వీళ్ళు ఆ రీజన్స్ని స్టడీ చేయాలి. అండ్ ప్రతి 2 monthsకి ఒకసారి ఈ రివ్యూ కమిటీ కూర్చోవాలి. అంటే కింద స్థాయి ఆఫీసర్లు ఇచ్చిన ప్రతి ఒక్క ఇంటర్సెప్షన్ ఆర్డరు, ఫోన్ ట్యాపింగ్ ఆర్డర్ని వీళ్ళు పరిశీలించి ఆ కారణాలు సహేతుకంగా ఉన్నాయా లేదా, ఆ కారణాలు కనుక రీజన్ ఇంటర్సెప్షన్ కాకపోతే, అంటే సహేతుకమైన కారణాలు లేకుండా ఇంటర్సెప్ట్ చేస్తే దానికి క్వశ్చన్ కూడా చేయాలన్నమాట. సో ఇంత ఉంది. అండ్ దీంతోపాటు ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి 6 మాసాలకు ఒకసారి ఏదైతే టెలిఫోన్ రికార్డ్స్ ఏదైతే వీళ్ళు ఇంటర్సెప్ట్ చేసి విని ఉన్నారో దానికి సంబంధించిన డేటా మొత్తం డిస్ట్రాక్ట్ కూడా చేయాలి. ఎందుకంటే ఇది ఇండివిజువల్ యొక్క లిబర్టీ, ప్రైవసీకి సంబంధించిన అంశం అనమాట. ఇన్ని రూల్స్ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ మీద. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రెస్కి సంబంధించి ఏదైనా మీడియాకి సంబంధించిన ఇంటర్సెప్షన్ చేస్తుంటే దానికి ఇంటర్సెప్షన్కి చాలా రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి, చాలా కాంప్లెక్స్గా ఉంటాయి, అంత తేలిక కాదు.